వీళ్ళతోటి వాళ్ళతోటి వాదించి దానికి నిరూపించారు ఇది వెంకటేశ్వర స్వామి. అయితే ఆ రోజుల్లో ఉన్న రాజుల దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి గొడవ చేశారు. అదేమిటండి, మేము ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారు అనుకుంటున్నాం, శివుడని అర్చిస్తున్నాం. ఇప్పుడు రామానుజాచార్యుల వారు సరే మనకి వాదనలో ఓడించారు, కానీ దానికి మాకు ప్రత్యక్షంగా నిరూపించాలి అని అన్నారు. అంటే రామానుజాచార్యుల వారి దగ్గరికి అదే సందేశం తీసుకువెళ్ళారు, మాకు మీరు ప్రత్యక్షంగా నిరూపించండి ఆయన వెంకటేశ్వర స్వామి అని. రామానుజాచార్యుల వారు అన్నారు, దానికే ఉంది, తప్పనిసరిగా నిరూపిస్తాను అన్నారు. అయితే అన్నారు రామానుజాచార్యుల వారు, ఎవరైతే అమ్మవారు అనుకుంటున్నారో అమ్మవారి యొక్క ఆయుధాలను తీసుకొచ్చి రాత్రికి అక్కడ పెట్టండి. అలాగే శివుడు అనుకునేవాడు త్రిశూలం అది తీసుకొచ్చి పెట్టండి అన్నారు. శంకు చక్రాలు తీసుకొచ్చి, వైష్ణవులు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు కాబట్టి శంకు చక్రాలు తీసుకొచ్చి, అందరూ ఎవ్వరూ ఉండకూడదు గుడిలో, అందరం బయటికి వెళ్ళిపోతాం, రాత్రికి గుడి తాళాలు వేసేస్తాం. వేసిన తర్వాత పొద్దున్న చూద్దాం ఏ మూర్తి ఏ భగవంతుడైతే వారి ఆయుధాలు వారు తీసుకుని ఉంటారు అని రామానుజాచార్యులు వారు ప్రతిపాదించారు. అయితే అందరూ అదే నియమం ప్రకారం అన్ని ఆయుధాలు అవి పెట్టి వచ్చారు. శంకు చక్రాలు, త్రిశూలం ఇవన్నీ పెట్టి వచ్చారు. పెట్టొచ్చిన తర్వాత తలుపులు మూసేశారు. మళ్ళీ తెల్లవారుజామున అందరూ మళ్ళీ వచ్చి ఏ దేవతో తెలుసుకుందాం మనం అన్నారు. రామానుజాచార్యుల వారు నిరూపిస్తానన్నారు కదా అని అందరూ కుతూహలంతో వెళ్ళి చూశారు. చూస్తే స్వామి శంకు చక్రాలు పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు రామానుజాచార్యుల వారు చెప్పింది ఆయన వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి వారిలాగే ఆ పూజలు అందుకుంటూ రామానుజాచార్యుల వారే నిర్దేశించిన విధానాల ప్రకారం ఈ రోజుకి ఆ పూజలు అవి జరుగుతున్నాయి. అలాగే రామానుజాచార్యుల వారు కూడా వారి జీవితంలో ఎన్నో మహిమలు చూపించారు. అయితే మనకి ఈ రోజు వచ్చిన తర్వాత మనకి ఆ రోజుల్లో కూడా ఈరోజే అనుకుంటున్నాం, మనకి ఆ రోజుల్లో కూడా ఎన్నో విభేదాలు ఉన్నాయి. శివుడు గొప్ప అనేవాళ్ళు ఉన్నారు, వైష్ణవులు విష్ణువే గొప్ప అనేవారు ఉన్నారు, శాక్తేయులు అమ్మవారు గొప్ప అనేవారు ఉన్నారు. అలాగా ఎవరికి వారు గణపత్యులు ఉండేవారు. గణపతి అందరికన్నా ప్రధానమైన దేవుడు. ఎవరికి ఏ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు మా దేవతే మాకు గొప్ప అనుకున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు, అంతే కదా. మనం ఆరాధించే పూజ్యులు దేవత ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళే గొప్పగా ఉండాలి. అలా అనుకోకపోతే తప్పున్నది, అంతే కదా. మనకి ఇష్టదేవత ఎవరైనా ఉంటారో మన ఇష్టదేవత మనకి ఎప్పుడూ గొప్పగానే అనిపిస్తారు. వేరే వాళ్ళు ఒకవేళ గొప్పగా అనిపించకపోతే మీ భక్తిలో లోపం ఉన్నట్టు, అంతే కదా. అయితే శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత శంకరాచార్యుల వారు ఇవన్నీ చూసి అనుకున్నారు, మన అన్నిట్లోనూ దేవత ఎవరైనా సరే రూపాలన్నీ మారుతూ ఉంటాయి, కానీ చైతన్యం అనేది ఒక్కటే అనేది శంకరాచార్యుల వారి అపారమైన నమ్మకం. అదే ఆయన చెప్పారు. అందుకనే ఆయన పంచాయతన పూజను మొదలుపెట్టించారు. అందులో శివుడు ఉంటారు, అమ్మవారు ఉంటారు, గణపతి ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, సౌరులు కూడా ఉన్నారు. సూర్యుడే అన్నటికన్నా ప్రధానమైన దైవం అనేవాళ్ళు ఉన్నారు. అయితే అలాగే మనకి సాలగ్రామం రూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటారు. ఇప్పుడు ఆయన శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, మీరు ఈ దేవత గొప్ప ఆ దేవత గొప్ప అని మనకి తగాదాలొద్దు. మీరు మీరు ఏ దేవతనైతే అర్చిస్తున్నారో ప్రధానంగా ఆ దేవతని మధ్యలో పెట్టుకోండి. మిగిలిన దేవతల్ని నలుమూలన పెట్టి మీరు ఇప్పుడు అమ్మవారు అనుకోండి, శక్తి పంచాయతనం, శివ పంచాయతనం, వైష్ణవ పంచాయతనం, అలాగా ఏ దేవతనైతే మీరు ప్రధానంగా అర్చిస్తున్నారో ఆ దేవతని మధ్యలో పెట్టుకోండి, తర్వాత మీకు మిగిలిన దేవతలన్నదాన్ని పెట్టుకోండి అని చెప్పి శంకరాచార్యుల వారు అది ప్రతిపాదించి తర్వాత నుంచి వారి పీఠాల్లో అన్నిటిలోనూ అందరికీ పంచాయతన పూజ చేయడం అనేది మొదలుపెట్టించారు. అలాగే మనం చూస్తే శంకరుల వారు మనం అంటూ ఉంటాం, శంకర భగవత్పాదులు శివాంశతో పుట్టినవారు అని. సాక్షాత్తు శంకరుల వారే శంకరాచార్యుల కింద వచ్చారు, శంకర భగవత్పాదుల కింద వచ్చారు అని అంటూ ఉంటాం. కానీ మీరు చూస్తే శంకరాచార్యుల వారి రచనలోనూ వాటిల్లోనూ అత్యధికంగా ఆయన విష్ణుస్తుతి చేశారు. మనం అనుకుంటాం అందరూ శంకరాచార్యులు అంటే శైవులండి అని అనుకుంటాం, కానీ ఆయన భజగోవిందని రాశారు, విష్ణు సహస్రనామాలకి ఆయన ఇది రాశారు, భాష్యం రాశారు. అలాగే ఎంతో భగవద్గీతకి భాష్యం రాశారు. అలాగే ప్రతి దేవాలయంలోనూ ప్రతి వీటిలోనూ వెళ్తున్నప్పుడు కూడా
ఆయన విష్ణు స్థుతి ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అందులో చాలా చోట్ల కూడా ఆయన పరబ్రహ్మ స్వరూపం దైవం అన్నప్పుడు పరబ్రహ్మాన్ని విష్ణువు కిందే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. మనం అనుకుంటాము శంకరాచార్యుల వారు, శంకర సాంప్రదాయం వారందరూ శైవులండి, శివుని తప్పించే